హాయ్ వెల్కమ్ టు టీశాట్. నా పేరు దివాకర్, నేను మీ రీజనింగ్ ఫ్యాకల్టీ. ఓకే, నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్లో భాగంగా మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏది అంటే ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్. ఓకే, ఈ ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ అంటే వాడు కొన్ని పీసెస్ ఆఫ్ డయాగ్రామ్ ఇస్తాడు. వాడు ఆ పీసెస్ ఆఫ్ డయాగ్రామ్ ఉపయోగిస్తూ కంప్లీట్ డయాగ్రామ్ అంటే మనం ఒక ఫామ్ చేయాలి. అలా కంప్లీట్ డయాగ్రామ్ ఫామ్ చేస్తూ మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది ఈ ఒక చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎటువంటి డయాగ్రామ్ అయినా ఇవ్వచ్చు. ఏ డయాగ్రామ్ ఇచ్చినా, ఫర్ సపోజ్ ఇలా ఒక ట్రయాంగిల్, మన ఇటువైపు ఒక ట్రయాంగిల్, అలా వేరే వేరే ట్రయాంగిల్ ఇవ్వచ్చు, సర్కిల్ ఇవ్వచ్చు, పెంటాగాన్, ఏ డయాగ్రామ్ అయినా ఇవ్వచ్చు. ఆ డయాగ్రామ్ను మెర్జ్ చేసి మనం ఒక కొత్త ఫార్మేషన్ డయాగ్రామ్ ఏర్పడాలి. అలా ఫార్మేషన్ డయాగ్రామ్ ఎక్కడైతే ఏ ఆప్షన్లో వస్తుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూద్దాం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, వాటికి ఏ విధంగా ఆన్సర్ చెయ్యాలి అనేది ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇటువైపు కూడా ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. మొత్తం ఓవరాల్ ఎన్ని ట్రయాంగిల్ ఉన్నాయి? రెండు ట్రయాంగిల్స్, ఒక స్క్వేర్. ఈ రెండు ట్రయాంగిల్ను ఒక స్క్వేర్ని కలపాలి, మెర్జ్ చేయాలి. అలా మెర్జ్ చేసి ఈ డయాగ్రామ్ వచ్చే విధంగా మనం అరేంజ్ చేయాలి. అంటే వాడు ఇచ్చిన ఆప్షన్లో మనము ఏ ఆప్షన్ ఉపయోగించి ఈ మూడు డయాగ్రామ్ ఉపయోగించి మనం డయాగ్రామ్ తయారు చేయొచ్చు అనేది క్వశ్చన్. ఓకే, ఒక్కసారి చూస్తే ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్లో మనం ఎక్కడ ఏ విధంగా డయాగ్రామ్ రావాలనేది ఇంపార్టెంట్. ఓకే, ఈ ట్రయాంగిల్స్ అనేది ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ట్రయాంగిల్ అండ్ సెకండ్ ట్రయాంగిల్ అండ్ థర్డ్ ఇది వచ్చి స్క్వేర్. ఈ మూడు కూడా అదే ఆర్డర్లో ఉండాలని రూల్ లేదు. ఆ మూడు డయాగ్రామ్ ఎలా అయినా రొటేషన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇలాగే ఉండాల్సిన సర్కిల్ స్క్వేర్ ట్రయాంగిల్ ఇలాగే ఉండాలని రూల్ లేదు. త్రిభుజం ఇలాగే ఉండొచ్చు అంటే రివర్స్ కూడా ఉండొచ్చు. డయాగ్రామ్ రొటేషన్ అలో ఉండొచ్చు. తర్వాత జాగ్రత్త, డయాగ్రామ్ అనేది రొటేషన్ ఉండొచ్చు. అంటే రొటేషన్ అంటే భ్రమణం చెందొచ్చు, అంటే ఎలాగైనా డయాగ్రామ్ రొటేషన్ జరగచ్చు. మన అదేవిధంగా కాకపోతే సేమ్ డయాగ్రామ్ ఉండాలి. సేమ్ డయాగ్రామ్ అంటే షేప్ విల్ బి సేమ్ డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా అక్కడ యాజ్ అలాగే ఉండాలి. అంటే రొటేషన్ చెందొచ్చు అండ్ అదేవిధంగా సేమ్ టు సేమ్ డయాగ్రామ్ అయితే ఖచ్చితంగా దాంట్లోనూ ఉండాలి. అలా ఈ మూడు డయాగ్రామ్ మెర్జ్ చేసి మనం ఏ డయాగ్రామ్ తయారు చేయొచ్చు మనకి ఇచ్చిన ఆప్షన్లో ఉంటాయి. లేదు మన ఎగ్జామ్ రివర్స్ కూడా అడగచ్చు. ఎలా అంటే ఇక్కడ వాడు ఫామ్ చేసిన డయాగ్రామ్ వాడే ఇచ్చి దీంట్లో ఏమేమి డయాగ్రామ్ దాగి ఉన్నాయి కనుక్కోండి అని కూడా అడిగే అవకాశం ఉంది. వాడు ఎలా ఇచ్చినా ఏ విధంగా ఇచ్చినా మనం ఆన్సర్ చేసే విధంగా అయితే రావాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే రెండు ట్రయాంగిల్ రావాలి అండ్ ఒక స్క్వేర్ రావాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ విధంగా డయాగ్రామ్ గీస్తే ఒక స్క్వేర్ ఏర్పడుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ తీసుకుంటే అలా ఆ డయాగ్రామ్ తీసుకుంటే ఒక స్క్వేర్ డయాగ్రామ్ ఏర్పడింది. కాకపోతే మనకు రెండు ట్రయాంగిల్ రావాలి. రెండు ట్రయాంగిల్ రావాలంటే ఇది ఇలా అయినా వేసుకోవచ్చు, డయాగ్రామ్ ఇలా అయినా వేసుకోవచ్చు, లేదంటే అలా వేసుకుంటే డయాగ్రామ్ రాదు. ఓకే, అప్పుడు ఒక ట్రయాంగిల్ మాత్రమే పడుతుంది. నెక్స్ట్ ఇలా వస్తే డయాగ్రామ్ ఇలా వచ్చినా కూడా ఒక ట్రయాంగిల్ మాత్రమే వస్తుంది, ఇది ట్రయాంగిల్ కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ద్వారా మనము స్క్వేర్ మాత్రమే రాబడుతున్నాం. స్క్వేర్ ఒకటే వస్తుంది అండ్ అదేవిధంగా ఒక ట్రయాంగిల్ మాత్రమే వస్తుంది. అది కూడా ఏం ట్రయాంగిల్ ఉండాలి అంటే రెండు కూడా లంబకోణ త్రిభుజాలే ఉండాలి. రెండు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే ఉండాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యే అవకాశం ఉందా అంటే లేదు. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలి అంటే లంబకోణ త్రిభుజం రావాలి అంటే ఖచ్చితంగా 90 డిగ్రీ దగ్గర ఉండాలి. అంటే ఇప్పుడు డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. కానీ రిమైనింగ్ ఒక ట్రయాంగిల్ ఏమైనా ఫామ్ చేయొచ్చా అంటే ఈ సెకండ్ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ని ఒక డయాగ్రామ్ అయితే ఇన్వాల్వ్మెంట్ అయింది, మిగతా రెండు డయాగ్రామ్ ట్రయాంగిల్స్ రావట్లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలి అంటే ఖచ్చితంగా లైన్ ఇలా ఉండాలి. అంతేగా రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి అంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. డయాగ్రామ్ రొటేషన్ చెందొచ్చు, కాకపోతే డయాగ్రామ్ షేప్ మారకూడదు. ఓకే, నెక్స్ట్ రెండు కూడా ట్రయాంగిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ఏం కావాలి మనకి? స్క్వేర్ కావాలి. స్క్వేర్ అంటే చతురస్రం కావాలి. ఇక్కడ చతురస్రం ఏమైనా ఉందా అంటే చతురస్రం లేదు, అది దీర్ఘ చతురస్రం అంటాం.
ఓకే, డయాగ్రామ్ షేప్ మారకూడదు అంటున్నా. డయాగ్రామ్ రొటేషన్ చెందొచ్చు కానీ షేప్ అయితే మారకూడదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ ఈ విధంగా డయాగ్రామ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనము స్క్వేర్ రాబట్టచ్చు. అంటే డయాగ్రామ్ స్క్వేర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇవి రెండు ట్రయాంగిల్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా, అది కూడా ఏం ట్రయాంగిల్ రావాలి, లంబకోణ త్రిభుజం రావాలి. ఇక్కడ 90 డిగ్రీ, ఇక్కడ 90 డిగ్రీ ఉంది కాబట్టి ఓకే, ఒకటైతే లంబకోణ త్రిభుజం రాబట్టచ్చు. ఇది ఎలాంటిది, ఈ విధంగా. ఓకే, ఇది ఒక లంబకోణ త్రిభుజం, ఇక్కడ 90 డిగ్రీ ఉంటుంది. కానీ రిమైనింగ్ మిగిలిపోయిన డయాగ్రామ్, ఇది డయాగ్రామ్ ట్రయాంగిల్ షేపా, ఇది కాదు, ట్రయాంగిల్ షేప్ కాదు, ఇది ఒక వన్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్, చతుర్భుజం అవుతుంది, అది త్రిభుజం అవ్వదు. కాబట్టి మనకు ఈ 3 డయాగ్రామ్ ఉపయోగించి 4వ డయాగ్రామ్ కూడా ఫామ్ చేయలేము. ఇప్పుడు మనం ఫార్మేషన్ ఫిగర్ దేంట్లో ఉంది అంటే ఈ 3 డయాగ్రామ్ ఉపయోగించి డయాగ్రామ్ ఎక్కడ ఫామ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్లోనే మన డయాగ్రామ్ ఫామ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఈ విధంగా డయాగ్రామ్ ఫస్ట్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ ఇక్కడ ఈ విధంగా ట్రయాంగిల్. ఓకే, ఈ ట్రయాంగిల్ ఈ విధంగా డ్రా చేయొచ్చు. లేదు అనుకుంటే డయాగ్రామ్ ఫస్ట్ వన్ ఇది ఒక ట్రయాంగిల్ అండ్ స్క్వేర్, ఇది ఒక ట్రయాంగిల్. అలా మన ఏ డయాగ్రామ్లో ఈ 3 డయాగ్రామ్ని ఫామ్ చేయొచ్చు అంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఆ డయాగ్రామ్ని ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. వాడిచ్చిన డయాగ్రామ్ మొత్తం ఈ 3 డయాగ్రామ్ కూడా రొటేషన్ జరగచ్చు కానీ డయాగ్రామ్ షేప్ అయితే మారకూడదు. డయాగ్రామ్ షేప్ మారకుండా 3 డయాగ్రాము ఒకటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యే విధంగా ఏ డయాగ్రామ్ తయారు చేయొచ్చు అంటే అలా మనకు ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఆ డయాగ్రామ్ని తయారు చేయొచ్చు. లేదు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి అనుకుంటే, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి అనుకుంటే ఇక్కడ మొత్తం డయాగ్రామ్ని ఈ విధంగా డయాగ్రామ్ రొటేషన్ చేయొచ్చు. అలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రాపించవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఒక స్క్వేర్ డయాగ్రామ్ కూడా రాబట్టచ్చు. అలా ఏ ఆప్షన్లో ఉందంటే ఇక్కడ ఈ విధంగా డయాగ్రామ్, ఇక్కడ డయాగ్రామ్, నెక్స్ట్ ఇది డయాగ్రామ్, ఇక్కడ 90 డిగ్రీ, నెక్స్ట్ ఇదే డయాగ్రామ్ సెట్ అవుతుంది, ఇది ఒక స్క్వేర్ అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 90 డిగ్రీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్వాల్వ్ చేయొచ్చు అండ్ అదేవిధంగా స్క్వేరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్ ద్వారా మాత్రమే డయాగ్రామ్ 3 మెర్జ్ చేసి కంప్లీట్గా ఒక ఫామ్ డయాగ్రామ్ తీసుకురావడానికి ఒక ఫస్ట్ ఆప్షన్ మాత్రమే సూటబుల్ అవుతుంది. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ అదేవిధంగా ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చాడు. ఆ క్వాడ్రిలేటర్ కూడా అది 4 భుజాలు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇదొక క్వాడ్రిలేటర్ కంటే ఇది కాదు, 1 2 3 4 5 అంటే ఇది ఒక పెంటాగాన్. అలా ఈ డయాగ్రామ్ మొత్తాన్ని మెర్జ్ చేస్తూ ఏ డయాగ్రామ్ తయారు చేయొచ్చు అని అంటున్నాడు వాడు. ఓకే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఆప్షన్లో ఏమైనా ఇక్కడ స్క్వేర్ ఉంది కానీ ట్రయాంగిల్ ఎక్కడైనా ఉందా, ఇక్కడ ట్రయాంగిల్ త్రిభుజం డయాగ్రామే లేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ థర్డ్ డయాగ్రామ్లో ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే ఒక ట్రయాంగిల్ ఉంది. తర్వాత మళ్ళీ ఈ షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఉందా అంటే ఓకే డయాగ్రామ్ అది కూడా డయాగ్రామ్ ఇక్కడ షేప్ ఉంది. కాకపోతే ఈ డయాగ్రామ్ ఉందా అంటే ఇక్కడ డయాగ్రామ్ లేదు, ఇది ఒక ట్రెపీజియం డయాగ్రామ్, అంటే ఈ డయాగ్రామ్ మిస్ అయింది. ఈ డయాగ్రామ్ ఇక్కడ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ అయింది. ఓకే నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే ట్రయాంగిల్. ఓకే త్రిభుజం ఉందా అంటే ఒక త్రిభుజం ఉంది. ఓకే ఇక ఒక త్రిభుజం ఉంది. తర్వాత రిమైనింగ్ 2 డయాగ్రామ్ కూడా దాంట్లో ఉన్నాయా, రిమైనింగ్ 2 డయాగ్రామ్స్ ఎక్కడైనా ఈ డయాగ్రామ్ ఉందా అంటే ఈ డయాగ్రామ్ అసలు లేదు, ఆ డయాగ్రామే లేదు ఇక్కడ. కాబట్టి ఈ డయాగ్రామ్ ఒకవేళ ఉంది అనుకుంటే మన ఇటువైపు ఈ డయాగ్రామ్ అయినా ఉండాలి. ఈ డయాగ్రామ్ అసలు ఎక్కడైనా ఉందా అంటే ఈ డయాగ్రామ్ ఓకే ఎక్కడా లేదు. ఈ డయాగ్రామ్లో క్వశ్చన్ డయాగ్రామ్ ఎక్కడ ఉందంటే లేదు. కాబట్టి లాస్ట్ ఆప్షన్ కూడా రాంగ్ ఆన్సర్. ఓకే ఇప్పుడు మనకు ఏ ఆన్సర్లో ఆప్షన్ దాగి ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ ఉంది. ఆ 3 డయాగ్రామ్ ఎక్కడెక్కడ డ్రా చేయొచ్చు అంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్, ఓకే ట్రయాంగిల్ గీసేసాం. తర్వాత ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉంది, ఇటువైపు డయాగ్రామ్ ఇది ఉంది. ఓకే తర్వాత మరి ఈ డయాగ్రామ్ ఎక్కడ ఉందంటే ఇది ఈ డయాగ్రామ్. ఓకే ఈ విధంగా డయాగ్రామ్ మొత్తం అంతా ఈ 3 డయాగ్రామ్ కలిపి ఒక ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్ని ఎక్కడ తయారు చేయొచ్చు అంటే ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఈ 3 డయాగ్రామ్ కలిపి ఒక కొత్త డయాగ్రామ్ క్రియేట్ చేయొచ్చు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 4 ఫిగర్స్ ఇచ్చాడు వాడు. 4 ఫిగర్స్ ఇవ్వచ్చు, ఎన్ని డయాగ్రామ్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకే ఈ 4 డయాగ్రామ్ ఉపయోగించి
మనకు ఏ ఆప్షన్లో మనకు ఈ 4 డయాగ్రామ్ ఇన్వాల్వ్మెంట్ ఉందో కనుక్కోవాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడంటే ఒక 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఒక 3 లంబకోణ త్రిభుజాలు ఇచ్చాడు, ఒక 3 లంబకోణ త్రిభుజం ఇచ్చి ఒక చతుర్భుజం ఇచ్చాడు, అలా ఒక క్వాడ్రిలేటర్ అండ్ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ 3 డయాగ్రామ్ ఉపయోగించి మనకు ఏ ఆప్షన్లో మనకు రైట్ ఆన్సర్ వస్తుందో చెప్పండి అని అన్నవాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి, కానీ ఈ డయాగ్రామ్ ఎక్కడైనా డయాగ్రామ్ ఉందా? ఇది ఓకే, ఈ డయాగ్రామ్ ఎక్కడైనా ఉందా అంటే ఆ డయాగ్రామే లేదు. కాకపోతే 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 1 2 3 3 ట్రయాంగిల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాకపోతే ఈ డయాగ్రామ్ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ రెండు ఒకటేనా అంటే కాదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆ ఆప్షన్ ద్వారా మన డయాగ్రామ్ ఫార్మేషన్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ వన్ ఒక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. అంటే 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన డయాగ్రామ్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్, ఇదే డయాగ్రామ్గా, కాకపోతే రొటేషన్ జరిగిందంతే, అక్కడ తలకిందలు అయిందంతే డయాగ్రామ్. ఇప్పుడు ఇలా ఉన్న డయాగ్రామ్ కాస్త ఇలా రొటేషన్ జరిగింది. కాబట్టి మనం స్టార్టింగే చెప్పుకున్నాం, డయాగ్రామ్ షేప్ మారకూడదు కానీ రొటేషన్ జరగచ్చు అంటున్నాం. డయాగ్రామ్ షేప్ మారకూడదు కానీ రొటేషన్ భ్రమణం చెందొచ్చు అంటున్నాం. అలా ఈ 3 డయాగ్రామ్ మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, థర్డ్ ఆప్షన్ చూద్దాం. థర్డ్ ఆప్షన్లో ఒక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. 2 ట్రయాంగిల్స్ మాత్రమే ఉన్నాయి, 2 త్రిభుజాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 3వ త్రిభుజం ఎక్కడైనా ఉందా అంటే 3వ త్రిభుజమే లేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ విల్ బి రాంగ్ ఆన్సర్. ఓకే, లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. ఓకే, ఇక్కడ ఒక త్రిభుజం ఉంది, ఇక్కడ ఒక త్రిభుజం ఉంది. అలా మొత్తం 3 త్రిభుజాలు ఉన్నాయి. కానీ ఈ డయాగ్రామ్, ఈ చతుర్భుజం అనే డయాగ్రామ్, ఇక్కడున్న చతుర్భుజం రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు. ఇది డయాగ్రామ్ ఎలా ఉందంటే ఈ విధంగా డయాగ్రామ్ ఉంది. కానీ అక్కడున్న డయాగ్రామ్ ఎలా ఉందంటే ఈ విధంగా డయాగ్రామ్ ఉంది. కాబట్టి ఈ రెండు సేమ్ టు సేమ్ డయాగ్రామ్ అంటే కాదు. కాబట్టి లాస్ట్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. దేర్ ఫోర్ రైట్ ఆన్సర్ ఆ 3 డయాగ్రామ్, ఈ 4 డయాగ్రామ్స్ కూడా ఏ ఆప్షన్లో ఫార్మేషన్ అయిందంటే మనకు సెకండ్ ఆప్షన్లో ఈ 4 డయాగ్రామ్ ఉపయోగించి కొత్త డయాగ్రామ్ని క్రియేట్ చేయొచ్చు అంటున్నాం. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు వాడు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా 4 డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఈ 4 డయాగ్రామ్లో ఒక నార్మల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఓకే, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ 90 డిగ్రీ ఉంటుంది. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చాడు. ఇక్కడ ఒక నార్మల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఇక్కడ ఒక ట్రెపీజియం లాగా ఉండే క్వాడ్రిలేటర్ ఇచ్చాడు, అంటే ఒక చతుర్భుజం ఇచ్చాడు. ఒక చతుర్భుజం ఉంది, 2 త్రిభుజాలు ఉంది, ఒక సర్కిల్ ఉంది. ఓకే, ఫస్ట్ సర్కిల్ కనుక్కోవడం ఈజీగా. ప్రతి ఒక్క దాంట్లోనూ సర్కిల్ ఉండాలి. ఓకే, సర్కిల్, ప్రతి ఒక్క దాంట్లోనూ సర్కిల్ ఉంది. ఓకే, సర్కిల్ గీయచ్చు. కాకపోతే ఎన్ని ట్రయాంగిల్స్ ఉండాలంటే 2 ట్రయాంగిల్స్ ఉండాలి. 2 ట్రయాంగిల్స్ వస్తూ ఒక క్వాడ్రిలేటర్ రావాలి. ఓకే, చూద్దాం. ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ దీని కింద చిన్న లోపల ఒక ట్రయాంగిల్ అనుకుంటే అదొక ట్రయాంగిల్. 2 ట్రయాంగిల్ ఇన్వాల్వ్మెంట్ అయిపోయినాయి. ఓకే, కాకపోతే ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడైనా ఉందా అంటే ఓకే, ఇది అబ్జర్వ్ చేస్తే ఈ 2 డయాగ్రామ్ సేమా అంటే ఇలా ఉన్న డయాగ్రామ్, ఈ 2 డయాగ్రామ్ సేమ్ అవుతుందంటే ఈ 2 డయాగ్రామ్ సేమ్ కావట్లేదు. కాబట్టి దేర్ ఫోర్ ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. ఓకే, సెకండ్ ఆప్షన్లో ఏమైనా డయాగ్రామ్ ఇన్వాల్వ్ అయిందేమో చూద్దాం. ముందుగా ఎన్ని ట్రయాంగిల్స్ ఉండాలి? నార్మల్ ట్రయాంగిల్ ఒకటి. ఓకే, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి. ఓకే, 2 ట్రయాంగిల్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాకపోతే ఈ ట్రెపీజియం డయాగ్రామ్ రావాలి. ఓకే, ఇలా ఈ డయాగ్రామ్, కానీ ఎగస్ట్రా పార్ట్ ఇది ఉందిగా, ఎగస్ట్రా పార్ట్ ఉండకూడదు. ఈ డయాగ్రామ్ ద్వారా, ఈ ఇచ్చిన డయాగ్రామ్ ద్వారా మొత్తం కలిపితే డయాగ్రామ్ కంప్లీట్ అయిపోవాలి, ఫిగర్ ఫార్మేషన్ జరిగిపోవాలి. అలా ఎగస్ట్రా పార్ట్ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక్కడ కూడా ఇదంతా ఎగస్ట్రా పార్టే. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు, సెకండ్ ఆప్షన్ కూడా రాదు. ఓకే, చూద్దాం. థర్డ్ ఆప్షన్లో ఏమైనా మన ఆన్సర్ దాగి ఉందా అనేది ఈ 4 డయాగ్రామ్ ఉపయోగించి మన డయాగ్రామ్ ఫార్మేషన్ క్రియేట్ చేయాలి. ఓకే, ఇక్కడ సర్కిల్ డయాగ్రామ్ అయితే ఇచ్చాడు, బాగానే ఉంది. నార్మల్ ట్రయాంగిల్ ఒకటి ఉండాలి. నార్మల్ ట్రయాంగిల్ ఉంది. తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి. లంబకోణ త్రిభుజం ఒకటి ఉండాలి. ఓకే, లంబకోణ త్రిభుజం ఒకటి ఉంది. ఓకే, మళ్ళీ ఒకటి ఏముందంటే ఇక్కడ ట్రెపీజియం లాగా క్వాడ్రిలేటర్ ఒకటి ఉంది. డయాగ్రామ్ కంప్లీట్ ఫామ్ అయిపోయిందిగా. 4 డయాగ్రామ్స్ ఇన్వాల్వ్ చేసి డయాగ్రామ్ పూర్తిగా పూరించేశాడు. కాబట్టి
ఓకే, దేర్ ఫోర్ మనకు థర్డ్ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ కంప్లీట్గా దాగి ఉంది అని చెప్పచ్చు. ఓకే, లాస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ నార్మల్ ట్రయాంగిల్ ఉంది, ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఓకే, నెక్స్ట్ ఏమైనా క్వాడ్రిలేటర్ అంటే ఇది కాదు. కాబట్టి మనకు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా లేదు. కాబట్టి మనకు ఏ ఆప్షన్లో ఆన్సర్ ఉంది అంటే సి, థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. జాగ్రత్త, ఈ రెండు డయాగ్రామ్ సేమ్ అంటే ఈ రెండు డయాగ్రామ్ సేమ్ కాదు. ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఈజ్ ఏ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ట్రెపీజియం లాగా ఉన్న క్వాడ్రిలేటర్ ఇచ్చాడు, ఇక్కడ ఒక ట్రెపీజియం లాగా ఉన్న ఇంకొక క్వాడ్రిలేటర్ ఇచ్చాడు, ఇక్కడ సర్కిల్ షేప్లో ఉన్న ఒక సెక్టార్, ఒక సర్కిల్ షేప్లో ఉన్న ఒక సెక్టార్, ఒక త్రిజ్యాంతరం ఇచ్చాడు. అదే లాజిక్తో ఉన్న ఇంకొక డయాగ్రామ్ ఇలా ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకు ఏ ఆప్షన్లో మన ఆన్సర్ దాగి ఉందో మనం చూడాలి. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి డయాగ్రామ్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఈ విధంగా ఉన్న డయాగ్రామ్, ఇక్కడ సెక్టార్ ఏమైనా ఉందంటే ఇది ఒక సెక్టార్. ఓకే, తర్వాత ఇది కూడా ఒక సెక్టార్ ఇచ్చాడు. అలా రెండు సెక్టార్స్ ఉన్నాయంటే లేవు. ఓకే, నెక్స్ట్ ఈ రెండు డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఓకే, ఈ రెండు డయాగ్రామ్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇక్కడ ఈ విధంగా ఉంది, ఫస్ట్ డయాగ్రామ్. ఓకే, తర్వాత ఈ డయాగ్రామ్ ఇక్కడున్న డయాగ్రామ్ రెండు ఒకటేనా అంటే ఇక్కడ రెండు డయాగ్రామ్ ఒకటి కాదు, ఈ రెండు డయాగ్రామ్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ కాబట్టి ఈ రెండు డయాగ్రామ్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అయింది. ఓకే, రెండో ఆప్షన్లో చూద్దాం. ఓకే, ఇక్కడ ఈ డయాగ్రామ్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ఉంది. తర్వాత ఇక్కడ ఇది ఒక డయాగ్రామ్, ఇది డయాగ్రామ్ ఒకటి ఉంది. నెక్స్ట్ ఇదే విధంగా లోపలే ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఈ డయాగ్రామ్ ఇక్కడ కూడా ఉంది, ఈ డయాగ్రామ్ ఈ రెండు సేమ్ టు సేమ్ డయాగ్రామ్. కాకపోతే ఏం జరిగింది, రొటేషన్ అయింది. అంటే డయాగ్రామ్ కనుక పర్ఫెక్ట్గా గీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ అనేది సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది, ఈ డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఈ డయాగ్రామ్ రావాలంటే ఈ డయాగ్రామ్ ఇలా జస్ట్ ఇలా ఈ సర్కిల్ షేప్లో రావాలి. ఓకే, ఈ డయాగ్రామ్ కూడా కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు ఈ రెండు డయాగ్రామ్ కలిపి ఏ విధంగా చేశాడంటే ఈ డయాగ్రామ్ని ఇక్కడ ఉంచాడు. ఓకే, ఈ డయాగ్రామ్ని ఇటువైపు నుంచి మొదలుపెట్టి ఇలా ఈ విధంగా తీసుకొచ్చాడు. అంటే ఈ 4 డయాగ్రామ్ కూడా మనకు ఈ సెకండ్ ఆప్షన్లోనే ఇన్వాల్వ్మెంట్ జరిగింది. ఓకే, చూద్దాం బెటర్ దాన్ ఏమైనా థర్డ్ ఆప్షన్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఎక్కడైనా ఉందా అంటే ఇక్కడ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఇక్కడ ఉంది. ఓకే, సి ఆప్షన్ ఇది ఉంది, సేమ్ టు సేమ్. తర్వాత మళ్ళీ ఈ డయాగ్రామ్ ఎక్కడైనా ఉందంటే ఇది డయాగ్రామ్ సేమ్ ఇలా కర్వ్ షేప్లో ఉండాలి. నెక్స్ట్ కాకపోతే ఇక్కడ ఏం డయాగ్రామ్ పడిపోయింది, ఇప్పుడు ట్రయాంగిల్ డయాగ్రామ్ పడిపోయింది. అంటే ఇక్కడ రెండు కూడా ఏమున్నాయంటే ఇక్కడ ట్రయాంగిల్ డయాగ్రామ్ లాగా ఉంది, ఇక్కడ మొత్తం త్రిభుజం. ఇది ఎక్కడైనా త్రిభుజం ఇచ్చాడా అంటే త్రిభుజం అయితే ఇవ్వలేదు. కాబట్టి థర్డ్ ఆప్షన్ రాంగ్ అయింది. ఓకే, లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఇటువైపు డయాగ్రామ్ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఈ డయాగ్రామ్ కూడా సేమ్ డయాగ్రామ్ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడంటే వాడు రెండు ట్రయాంగిల్స్ ఇచ్చేసాడు, రెండు త్రిభుజాలు ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అయ్యింది. అంటే బెటర్ దాన్ ఆన్సర్ ఎక్కడ ఉందంటే దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్లో ఈ 4 డయాగ్రామ్ ఇన్వాల్వ్ చేసి డయాగ్రామ్ ఫామ్ చేశాడు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎన్ని డయాగ్రామ్స్ ఇచ్చాడంటే వాడు 5 డయాగ్రామ్స్ ఇచ్చాడు. వాడు 5 డయాగ్రామ్స్ ఇచ్చినా కూడా ఇక్కడ నార్మల్ ట్రయాంగిల్ ఒకటి ఇచ్చాడు, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఒక అధిక కోణ త్రిభుజం ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 అలా మొత్తం 5 ట్రయాంగిల్స్ రావాలి. ఫస్ట్ నార్మల్ ట్రయాంగిల్ ఐడెంటిఫై చేద్దాం. నార్మల్ ట్రయాంగిల్ ఎక్కడ ఉంది అంటే నార్మల్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. ఓకే, బై ఛాన్స్ ఫస్ట్ డయాగ్రామ్ రావచ్చు. ఓకే, ఇక్కడ నార్మల్ ట్రయాంగిల్ ఉందా అంటే లేదు, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నార్మల్ ట్రయాంగిల్ ఎక్కడైనా ఉందా అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే, ఇది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది కూడా అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. అలా అబ్ట్యూజ్ అధిక కోణ త్రిభుజం ఒకటే ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది రాదు. ఓకే, నార్మల్ ట్రయాంగిల్ ఎక్కడైనా ఉందంటే ఇక్కడ నార్మల్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది అంటే బై ఛాన్స్ థర్డ్ ఆప్షన్ రావచ్చు. లాస్ట్ ఆప్షన్లో నార్మల్ ట్రయాంగిల్ మధ్యలో ఉంది. ఓకే, ఇలా వస్తే ఫస్ట్ ఆప్షన్ రావచ్చు, సి రావచ్చు, డి రావచ్చు. వీటిలో ఏది రైటో చూద్దాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ నార్మల్ ట్రయాంగిల్ అయిపోయింది. ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 1 2 3
3 లంబకోణ త్రిభుజాలు ఉండాలి. ఓకే, 3 లంబకోణ త్రిభుజాలు ఒకటి. నెక్స్ట్ ఇది త్రిభుజం అవుతుందా అంటే ఇది త్రిభుజమే ఏర్పడదు, ఇది త్రిభుజం కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ లంబకోణ త్రిభుజం, ఓకే ఇది ఒక అధిక కోణ త్రిభుజం, మళ్ళా ఇది కూడా ఒక లంబకోణ త్రిభుజం, ఇది ఒక లంబకోణ త్రిభుజం. అలా మొత్తం ఎన్ని త్రిభుజాలు అంటే 1 2 3 4 4 త్రిభుజాలు కూడా కండిషన్ సాటిస్ఫై అయినాయి. ఓకే, లాస్ట్ ఆప్షన్లో చూద్దాం. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం మాత్రమే ఉంది, ఇక్కడ ఒక అధిక కోణ త్రిభుజం ఉంది, ఒక లంబకోణ త్రిభుజం ఉంది. కానీ ఇది త్రిభుజమా అంటే ఇది లాస్ట్ భాగం అనేది త్రిభుజం అనేదే కాదు, అదొక చతుర్భుజం కిందికి వచ్చింది. ఓకే, ఇది ఒక చతుర్భుజం కిందికి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు ఇది కూడా మన ఆన్సర్ కాదు. అంటే 4 త్రిభుజాలు ఏ ఆప్షన్లో దాగి ఉన్నాయంటే ఈ 4 త్రిభుజాలు సి థర్డ్ ఆప్షన్లో మాత్రమే దాగి ఉంది. ఓకే, నార్మల్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అలా అన్ని త్రిభుజాలు కామన్గా ఎక్కడ మెర్జ్ అయి ఉన్నాయంటే థర్డ్ ఆప్షన్లో మాత్రమే మన రైట్ ఆన్సర్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా 3 టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ 3 ట్రయాంగిల్ ఉపయోగించి మనకు ఏ ఆప్షన్లో ఆన్సర్ వస్తుందో కనుక్కొని అన్నాడు. అంతకుముందు ఉన్న క్వశ్చన్లకి ఈ క్వశ్చన్లకి తేడా ఏమంటే అంతకుముందు ఉన్న క్వశ్చన్లో వాడేలా లైన్స్ ఇచ్చేవాడు, లైన్స్ ఇచ్చి ఆ డయాగ్రామ్ ఎక్కడెక్కడ షేప్ ఉందో మనం గుర్తుపెట్టుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఈ డయాగ్రామ్లో లైన్స్ లోపల లైన్స్ వాడు ఎలిమినేట్ చేశాడు. మనం లైన్స్ ఇమాజిన్ చేసుకుంటూ మన లైన్స్ ఊహించుకుంటూ డయాగ్రామ్ గీయాల్సి వస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ నార్మల్ ట్రయాంగిల్ ఒకటి, ఇది కూడా ఒక నార్మల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఒకటి లంబకోణ త్రిభుజం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ డయాగ్రామ్ లైన్ గీస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీయచ్చు. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. తర్వాత ఈ డయాగ్రామ్ నుంచి ఇలా ఈ విధంగా గీస్తే ఇలా ఒక డయాగ్నల్ షేప్లో గీసుకుంటే అప్పుడు 2 ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. కాకపోతే 2 కూడా లంబకోణ త్రిభుజాలే ఏర్పడతాయి. ఒకటి మాత్రమే లంబకోణ త్రిభుజం ఉండాలి, ఒకటి మాత్రమే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి. కానీ ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మొత్తం 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ ఇదొక డయాగ్రామ్. ఓకే, ఈ డయాగ్రామ్ మొత్తాన్ని నార్మల్ ట్రయాంగిల్, ఓకే నార్మల్ ట్రయాంగిల్ గీసుకుంటే నార్మల్ ట్రయాంగిల్ ఒకటి వస్తుంది. తర్వాత ఈ విధంగా డయాగ్రామ్ తీసుకుంటే ఓకే ఇలా తీసుకుంటే అప్పుడు ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఓకే, ఇది ఇక్కడ 90 డిగ్రీ ఇక్కడ పడుతుంది. అంటే 2 కూడా నార్మల్ ట్రయాంగిల్ ఒకటి ఉంది, 2 లంబకోణ త్రిభుజాలు కూడా ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి మేబీ సెకండ్ ఆప్షన్ బెటర్ దాన్ ఆన్సర్. ఓకే, చూద్దాం ఏమైనా థర్డ్ ఆప్షన్ ఏమైనా ఆన్సర్ ఉంది అంటే ఇక్కడ ఈ విధంగా తీసుకుంటే ఓకే ఆ విధంగా తీసుకుంటే నార్మల్ ట్రయాంగిల్ ఒకటే ఉంది. ఓకే, నార్మల్ ట్రయాంగిల్. తర్వాత రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం, ఇది కూడా లంబకోణ త్రిభుజం. ఓకే, డయాగ్రామ్ 2 ట్రయాంగిల్స్ రావాలి. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఇది ఒక నార్మల్ ట్రయాంగిల్ పైన అయిపోతుంది. ఓకే, నార్మల్ ట్రయాంగిల్. నెక్స్ట్ కాకపోతే ఇక్కడ సేమ్ టు సేమ్ డయాగ్రామ్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ లాజిక్ ఏది రావాలి అంటే ఈ చూడాలి డయాగ్రామ్ మొత్తం సేమ్ ఒకే డయాగ్రామ్ లాగా ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డయాగ్రామ్ ఇలా గీయడం వల్ల ఇలా ఈ డయాగ్రామ్ గీయడం వల్ల ఒక నార్మల్ ట్రయాంగిల్, ఈ రెండులో ఏదో ఒక నార్మల్ ట్రయాంగిల్ అయితే అయిపోతుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వాటిలో ఈ డయాగ్రామ్లో గీయడం వల్ల ఇలాంటి డయాగ్రామ్ ఇక 2 లంబకోణ త్రిభుజాలు అయినాయి. ఇలా 2 లంబకోణ త్రిభుజాలు అయినాయి కాబట్టి ఇలా సి థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. ఇక్కడ కూడా సేమ్ నార్మల్ ట్రయాంగిల్ అయిపోతే ఇది కూడా ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం, ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం, 2 90 డిగ్రీ పడుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సరే అవుతుంది. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ కలిపేస్తే ఒక నార్మల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ ఇలా డయాగ్నల్ తీసుకుంటే ఇక్కడ మాత్రమే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, ఇది డయాగ్రామ్లో స్ట్రైట్ లైన్ లేదు, ఇలా ఈ విధంగా డయాగ్రామ్ ఉంది. అలా ఈ విధంగా డయాగ్రామ్ ఉంది కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వదు. అలా మనం ఒక లంబకోణ త్రిభుజం 2 నార్మల్ ట్రయాంగిల్ ఏ ఆప్షన్లో ఉంది అంటే మనకు సెకండ్ ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇది షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు, ఈ షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు, ఇలాంటి షేప్ ఆఫ్ డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు.
అంటే మొత్తం మనకు ఈ 4 డయాగ్రామ్ ఉపయోగించి మధ్యలో లైన్స్ కూడా వాడే ఇచ్చాడు. ఆ లైన్స్ ఉపయోగిస్తూ డయాగ్రామ్ అనేది ఫామ్ చేయాలి. అలా ఏ ఆప్షన్లో ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్ ఉందో మనం కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ ట్రయాంగిల్ అనేది ట్రయాంగిల్ ఇలా ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఉందా అంటే లేదు. అంటే జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ ఉండాలి, ఇలా ఈ విధంగా ఉండాలి, లైన్ ఉండాలి. కానీ ఇలా కర్వ్ పైకి లేసింది కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమైనా సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఇక్కడ ట్రయాంగిల్ ఇక్కడ ఏర్పడింది. ఓకే, ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇలాంటి సేమ్ డయాగ్రామ్ ఉందా అంటే సేమ్ డయాగ్రామ్ అయితే కాదు. ఈ రెండు డయాగ్రామ్ సేమ్ అంటే కాదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్లో నార్మల్ ట్రయాంగిల్ అసలు లేనే లేదు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది లంబకోణ త్రిభుజం, కాబట్టి ఇది ఆన్సర్ రాదు. ఇంకా మిగిలింది థర్డ్ ఆప్షన్లో మాత్రమే మన ఆన్సర్ ఉంది. ఓకే, చూద్దాం. ఇక్కడ ఆ డయాగ్రామ్స్ అని ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇది ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ డయాగ్రామ్. ఓకే, ఈ డయాగ్రామ్ స్ట్రైట్ లైన్ ఈ విధంగా డయాగ్రామ్. ఓకే, కాకపోతే రొటేషన్ జరిగింది. నెక్స్ట్ ఇలాంటి డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ ఎక్కడ జరిగింది ముందంటే ఇది ఈ వైపు డయాగ్రామ్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఏదైనా రిమైనింగ్ ఇలా ఈ విధంగా డయాగ్రామ్ రావాలి. అలా 4 డయాగ్రామ్ కూడా ఏ ఆప్షన్లో కలిసి ఉందంటే మనకు థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 4 ట్రయాంగిల్ ఇచ్చాడు వాడు. ఈ 4 ట్రయాంగిల్లోనూ మన ఆన్సర్ ఎక్కడ ఉందో కనుక్కోండి అన్నాడు వాడు. ఈ 4 ట్రయాంగిల్లోనూ మనకు ఇక్కడ ఎన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడంటే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పడాలి. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని నార్మల్ ట్రయాంగిల్ ఉండాలి. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రిమైనింగ్ నార్మల్ ట్రయాంగిల్ ఏ ఆప్షన్లో వస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి అన్నాడు వాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ కనుక తీసుకుంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పడింది. ఓకే, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓకే బాగానే ఉంది. ఇది ఒక లంబకోణ త్రిభుజం, దీనిలో ఏదైనా కావచ్చు. తర్వాత దీన్ని ఈ విధంగా ఫామ్ చేసుకుంటే ఇలా ఈ విధంగా డయాగ్రామ్ గీసుకుంటే ఎన్ని ట్రయాంగిల్ ఏర్పడాలి? 1, 2 లంబకోణ త్రిభుజాలు ఏర్పడతాయి. నెక్స్ట్ మన ఇటువైపు తీసుకుంటే అప్పుడు ఇదొకటి 1, 2, 3 అప్పుడు మొత్తం ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఉన్న త్రిభుజాలని లంబకోణ త్రిభుజాలు అవుతాయి. లంబకోణ త్రిభుజం ఉండాల్సింది 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉండాలి, రిమైనింగ్ అన్ని నార్మల్ ట్రయాంగిల్ ఉండాలి. అలా ఈ డయాగ్రామ్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటే లేదు, ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇది డయాగ్రామ్, ఇది ఒక లంబకోణ త్రిభుజం. ఓకే, ఇలా తీసుకుంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. కానీ రిమైనింగ్ దీని డయాగ్రామ్ ఇలా కలిపితే ఈ 2 ట్రయాంగిల్ రావాలిగా. ఆ 2 ట్రయాంగిల్ రావాలంటే ఇక్కడ డయాగ్రామ్ షేప్లో మెర్జ్ చేస్తే ఇవి కూడా ఏమవుతాయంటే అవి కూడా లంబకోణ త్రిభుజాలే అవుతాయి. కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు, సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఈ థర్డ్ ఆప్షన్లో ఈ విధంగా డయాగ్రామ్ మెర్జ్ చేస్తే ఈ విధంగా డయాగ్రామ్. ఓకే, అలా డయాగ్రామ్ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఈ డయాగ్రామ్లో మళ్ళీ ఇక్కడ ఇలాంటి డయాగ్రామ్, ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఓకే, మొత్తం 4 ట్రయాంగిల్ ఇన్వాల్వ్మెంట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా డయాగ్రామ్ తీసుకుంటే ఇలా ట్రయాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ వైపు తీసుకుంటే మొత్తం ఇక్కడ 3 ట్రయాంగిల్సే ఫామ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం 4 ట్రయాంగిల్స్ రావాలంటే 4 ట్రయాంగిల్స్ 1, 2, 3, 4 అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే మనకు థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఆ డయాగ్రామ్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు రావాలి అంటే ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎన్ని 2 రావాలి. కాబట్టి ఇలా మనం చేసి ఇక్కడ లైన్ గీసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక లంబకోణ త్రిభుజం. నెక్స్ట్ డయాగ్రామ్ ఇలా ఈ విధంగా తీసుకోవాలి. అలా ఈ విధంగా తీసుకొని ఇలా ఈ 2 కలిపేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ ఇది నార్మల్ ట్రయాంగిల్, ఇది నార్మల్ ట్రయాంగిల్ అవుతుంది. అలా 2 నార్మల్ ట్రయాంగిల్ ఉండి 2 లంబకోణ త్రిభుజాల ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే అది థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఆ డయాగ్రామ్ అనేది ఫార్మేషన్ అవుతుంది, అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా 4 డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ 4 డయాగ్రామ్ కూడా మనకు ఏ ఆప్షన్లో డయాగ్రామ్ ఉందో కనుక్కోండి, ఏ ఆప్షన్లో మనకు ఫార్మేషన్ అవుతుందో కనుక్కోండి అని అడిగాడు. ఓకే, చూద్దాం. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఎక్కడ ఉంది? ఓకే, ఇలాంటి డయాగ్రామ్ మనకి ఏ ఆప్షన్లో ఉందో కనుక్కోవాలి. ఇది ఒక సెక్టార్ టైప్లో ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. ఒక లంబకోణ త్రిభుజం ఉండాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే ఎక్కడైనా త్రిభుజం షేప్ కనబడుతుంది, ఇది సెక్టార్. ఓకే, ఈ డయాగ్రామ్ ఉంది.
నెక్స్ట్ ఇక ఎక్కడైనా లంబకోణ త్రిభుజం, ఈ త్రిభుజం ఉందా అంటే త్రిభుజమే లేదు, ఫస్ట్ ఆప్షన్ రాదు. ఓకే, సెకండ్ ఆప్షన్లో త్రిభుజం ఉంది, కాకపోతే అది లంబకోణ త్రిభుజం కాదు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు, నార్మల్ ట్రయాంగిల్ అది, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆల్సో రాంగ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఉంది, లాస్ట్ ఆప్షన్లో ఇది ఒక లంబకోణ త్రిభుజం ఉంది, అంటే వస్తే థర్డ్ ఆప్షన్ అయినా రావచ్చు, లాస్ట్ ఆప్షన్ అయినా రావచ్చు. ఓకే, ఒక లంబకోణ త్రిభుజం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ 3 డయాగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా ఈ 2 ఆప్షన్స్లో? ఈ 2 ఆప్షన్లో ఏ ఆప్షన్లో డయాగ్రామ్ మెర్జ్ అయిందో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ యాస్టీజ్గా ఎక్కడుందో చూడండి. ఓకే, డయాగ్రామ్ ఇక్కడ ఈ విధంగా ఈ ఆప్షన్లో డయాగ్రామ్ ఇక్కడ డయాగ్రామ్ దాగి ఉంది అది. ఓకే, ఇక్కడ ఆ డయాగ్రామే లేదు, ఒక డయాగ్రామ్ ఇక్కడ తీసుకుంటే ఓకే ఇది ఈ ఆప్షన్లో ఇక్కడ డయాగ్రామ్ దాగి ఉంది, ఈ డయాగ్రామ్ కూడా 2 ఆప్షన్లోనూ ఉన్నాయి. తర్వాత మన నెక్స్ట్ వన్, ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే ఇక ఎక్కడైనా ఉందా ఆ డయాగ్రామ్ అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ ఉంది కానీ ఇక్కడ ఇటువైపు డయాగ్రామ్ ఇది లేదు, ఆ డయాగ్రామ్ లేదు కాబట్టి లాస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్ అయింది. ఓకే, థర్డ్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సెక్టార్ టైప్, నెక్స్ట్ ఇది ఒక డయాగ్రామ్, ఇది ఒక లైన్. ఓకే, ఈ డయాగ్రామ్ అనేది సేమ్ టు సేమ్ డయాగ్రామ్, అలా ఏ ఆప్షన్లో ఉంది అంటే థర్డ్ ఆప్షన్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి ఈ ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ సంబంధించిన క్వశ్చన్స్. మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.